వెల్కమ్ మూర్తిస్ రైతులకం శ్రీనివాసమూర్తి ఒంగోలు. చాలామంది రైతు మిత్రులు డాక్టర్ కృష్ణ చంద్ర గారు తయారు చేసినటువంటి ఎన్హాన్సర్, అసలు ఈ ఎన్హాన్సర్ ఏంటి, దానిలో ఏముంటుంది, దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా తయారు చేయాలి, వేటితో వాడుకోవాలి కలిపి అనేది అడుగుతున్నారు. వారందరికీ ఈ వీడియో రూపంలో తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఎన్హాన్సర్ డాక్టర్ కృష్ణచంద్ర గారు తయారు చేసినటువంటి అద్భుతమైన ప్రోడక్ట్. 500 ml మిల్లీలీటర్స్, హాఫ్ లీటర్ ప్యాక్లో దొరుకుతుంది. దీని రేటు 500 రూపీస్. ఇప్పుడు ఈ ఎన్హాన్సర్ ఏంటి, దేంతో తయారు చేశారు? మనందరికీ సుపరిచితమైనటువంటి నాటు ఆవు మూత్రం, ఈ నాటు ఆవు మూత్రం నుంచి తయారు చేసింది. అందుకనే డాక్టర్ కృష్ణచంద్ర గారు ఈ ఎన్హాన్సర్నే గాఢ గోమూత్ర అని కూడా పిలుస్తారు. అంటే కాన్సన్ట్రేటెడ్ ఇండిజినస్ కౌ యూరిన్. ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేస్తారు? 10,000 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని 10 లీటర్లకి కుదించి చేసినదే ఈ ఎన్హాన్సర్ లేదా గాఢ గోమూత్ర. సహజంగా దీన్ని ఈ స్థాయికి, అంటే 10,000 లీటర్ల నుంచి 10 లీటర్ల స్థాయికి తీసుకురావాలనంటే మామూలు పరిస్థితుల్లో చాలా కష్టం ఇది. అట్లాగే ఖర్చుతో కూడింది కూడా. అందుకని డాక్టర్ కృష్ణచంద్ర గారు ఒక ప్రత్యేకమైనటువంటి కోల్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ కోల్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా 10 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని కేవలం 10 లీటర్ల పరిమాణంలోకి కోల్డ్ ప్రాసెసింగ్ ద్వారా తీసుకొని వచ్చి, దాని ద్వారా అంటే ఈ 10 లీటర్ల కాన్సన్ట్రేటెడ్ కోల్డ్ ప్రాసెస్డ్ కాన్సన్ట్రేటెడ్ ఇండిజినస్ కౌ యూరిన్తో తయారు చేసినటువంటిదే ఈ ఎన్హాన్సరు లేదా గాఢ గోమూత్ర. ఇప్పుడు ఇట్లా తయారు చేసినటువంటి ఈ 10 లీటర్ల గాఢ గోమూత్రాన్ని మరలా ప్రాసెసింగ్ చేసి హాఫ్ లీటర్ ఎన్హాన్స్డ్ బాటిల్ని తయారు చేసేటప్పుడు దానిలో ఏమేమి ఉంటుంది? ఈ 500 లీటర్స్ లేదా హాఫ్ లీటర్ ఎన్హాన్సర్ లేదా గాఢ గోమూత్ర బాటిల్లో దాని కంపోజిషన్ని మనం విడగొట్టి చూసినప్పుడు దీనిలో 60% మొలాసిస్ ఉంటుంది, 30% వాటర్ రూపంలో ఉంటుంది, మిగతా కేవలం 10% మాత్రమే గాఢ గోమూత్రం, కోల్డ్ ప్రాసెస్లో తయారు చేసినటువంటి గాఢ గోమూత్రం అనేటువంటిది ఉంటుంది. సో ఈ 500 ml ఎన్హాన్సర్ బాటిల్ని మనం కంపోజిషన్గా విడగొట్టినప్పుడు 60% మొలాసిస్, 30% వాటరు, 10% గాఢ గోమూత్రము కోల్డ్ ప్రాసెస్లో తయారు చేసినటువంటిది. ఇట్లాంటిది ఒక హాఫ్ లీటర్ బాటిల్ రూపంలో ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా ఎన్హాన్సర్ అనేటువంటి రూపంలో ఉంటుంది. ఇది అసలు దీన్ని తయారు చేసేటువంటి విధానం. ఇప్పుడు ఎన్హాన్సర్ డాక్టర్ కృష్ణచంద్ర గారు ఎలా తయారు చేశారో మనం తెలుసుకున్నాము. దీన్ని మనం వ్యవసాయ పంటల కొరకు దీన్ని ఎట్లా వాడుకోవాలి, దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలి అనేటువంటి దాని గురించి వచ్చినప్పుడు మనందరికీ తెలిసిందే, మాన్యశ్రీ గౌరవ డాక్టర్ కృష్ణచంద్ర గారు మనకి అందించినటువంటి వ్యవసాయదారులందరికీ కూడా అందించినటువంటి ఒక వరం ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్. ఈ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ను మనం అందరం ఎట్లా తయారు చేసుకుంటామో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్హాన్సరు ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లాగా కాకుండా కొద్దిగా ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు 200 పరిమాణంలో తయారు చేసుకునేటువంటి ఎన్హాన్సర్ ద్రావణం గురించి చెప్తున్నాను. 200 లీటర్స్ బ్యారెల్, ప్లాస్టిక్ బ్యారెల్ తీసుకోవాలి. దానిలో 200 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఆ 200 లీటర్ల నీళ్ళల్లోకి హాఫ్ లీటర్ ఎన్హాన్సర్ లేదా గాఢ గోమూత్ర బాటిల్లో ఉన్నటువంటి ఆ సొల్యూషన్ని కలిపి దాన్ని కనీసం 24 hours
ఫర్మెంటేషన్ చేయాలి. ఒకరోజు చేస్తే సరిపోతుంది చాలు. ఇట్లా ఒకరోజు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఇంకా దానిలో ఏమీ కలపకూడదు, బెల్లం కలపకూడదు, ఏమీ కలపకూడదు. యథావిధిగా 200 లీటర్ల నీళ్ళల్లో 1/2 లీటర్ ఎన్హాన్సర్ బాటిల్లో ఉన్నటువంటి సొల్యూషను లేదా గాఢ గోమూత్రాన్ని కలిపి 24 గంటల పాటు దాన్ని బాగా కలబెట్టి అట్లా ఉంచాలి. 24 గంటల తదుపరి మనం ఏ విధానంలో వాడుకునేవాళ్ళు ఆ విధానంలో కలుపుకునేటువంటి వాటిని అన్నిటినీ కూడా కలుపుకోవచ్చు. అంటే ఉదాహరణకి ప్రకృతి వ్యవసాయంలో వాడుకునేటువంటి అన్ని రకాల కషాయాలని కూడా, అంటే బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం లేదా పంచపత్ర కషాయం లేదా మనకి ఫిష్ అమైనో యాసిడ్స్, ఎగ్ అమైనో యాసిడ్స్ లేదా పంచగవ్య, ఇట్లాంటి వాటన్నిటినీ కూడా మనం డోసేజ్ తగ్గించి కలుపుకొని వాడి ఈ ఎన్హాన్సర్ ద్రావణంలో, తయారైన ద్రావణంలో పూర్తి స్థాయిలో వీటిని వాడినప్పుడు వచ్చేటువంటి ఫలితాలనే పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిందే, మనం 200 లీటర్ల నీళ్ళల్లో దశపర్ణి కషాయాన్ని అయితే కనుక 5 లీటర్ల నుంచి 6 లీటర్ల దాకా అవసరాన్ని బట్టి కలుపుకొని దాన్ని పంటల మీద పిచికారీ చేసుకుంటాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఎన్హాన్సర్ సొల్యూషన్లో 5 నుంచి 6 లీటర్లకు బదులు దశపర్ణి కషాయాన్ని 2.5 నుంచి 3 లీటర్లు కలుపుకొని 6 లీటర్ల దశపర్ణి కషాయాన్ని కలిపినటువంటి ద్రావణాన్ని పిచికారీ చేసినప్పుడు ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయో అదే రిజల్ట్స్ని ఈ ఎన్హాన్సర్తో సగం డోసు కలుపుకొనే పొందవచ్చు. అట్లాగే ఆర్గానిక్ వ్యవసాయ పరంగా చూసినప్పుడు మనం సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో వాడుకునేటువంటి అన్ని రకాల పెస్టిసైడ్స్ని కానీ, అంటే మనం వాడేటువంటి డెలిగేట్ ఉంది. డెలిగేట్ డోసేజ్ సహజంగా 1 ml per లీటర్ వాటర్, అంటే 200 లీటర్ల నీళ్ళకి మనం 200 ml డెలిగేట్ని కలిపి పంటల మీద పిచికారీ చేస్తాం మనకి కావాల్సినటువంటి ఫలితాల కోసం. అంటే త్రిప్స్ని కానీ, ఏదైనా కొద్దిపాటి క్యాటర్ పిల్లర్స్ని కానీ, ఇట్లాంటి వాటిని అరికట్టుకోవటానికి. ఇప్పుడు ఎన్హాన్సర్తో తయారైనటువంటి ద్రావణం, ఈ ఎన్హాన్సర్ ద్రావణానికి 200 లీటర్ల నీళ్ళకి 100 ml డెలిగేట్ కలుపుకొని మనం పంటల మీద పిచికారీ చేసుకున్నప్పుడు 200 ml డెలిగేట్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటల మీద పిచికారీ చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయో అదే రకమైనటువంటి ఫలితాలను ఇప్పుడు మనం 1/2 డోసుకు తీసుకొని వచ్చి డెలిగేట్ని ఈ ఎన్హాన్సర్లో కలుపుకొని వాడినప్పుడు పొందవచ్చు. అట్లాగే ఏదైనా సరే, ఏ విధానంలో అయినా సరే, న్యాచురల్, ఆర్గానిక్, కెమికల్ వాళ్ళు వాడేటువంటి ఆఖరికి రసాయన మందుల్ని కూడా, ఉదాహరణకి మనం లాన్సర్ గోల్డ్ ఉంది. ఈ లాన్సర్ గోల్డ్లో మనందరికీ తెలిసిందే ఎసిఫేటు, ఇమిడాక్లోపిరిడ్ అనేటువంటి 2 కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దీన్ని సహజంగా మనం ఏం చేస్తామంటే 2 grams per లీటర్ వాటర్ చొప్పున వాడతాం. అంటే 200 లీటర్ల తయారైన ఎన్హాన్సర్ సొల్యూషన్లో మనం ఇప్పుడు కేవలం, అంటే మామూలుగా అయితే కనుక 200 లీటర్ల నీళ్ళకి 400 గ్రాముల లాన్సర్ గోల్డ్ని కలుపుతాం. కానీ ఇప్పుడు ఎన్హాన్సర్ సొల్యూషన్లో 200 లీటర్ల సొల్యూషన్కి, ఎన్హాన్సర్కి మనం కేవలం 200 గ్రాముల లాన్సర్ గోల్డ్ కలుపుకొని పంటల మీద పిచికారీ చేసుకుంటే 400 గ్రాముల లాన్సర్ గోల్డ్ని 200 లీటర్ల కేవలం నీళ్లలో కలిపి ఎంతైతే స్ప్రే చేసి మనం ఫలితాలను పొందుతామో అదే రకమైన యథావిధి ఫలితాలని కేవలం 200 లీటర్ల ఎన్హాన్సర్ సొల్యూషన్లో 200 గ్రాముల లాన్సర్ గోల్డ్ని కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు అదే ఈక్వల్ రిజల్ట్స్ను పొందొచ్చు మనం. దీనివల్ల ఏమైంది, 200 గ్రాముల లాన్సర్ గోల్డ్ ఖర్చు తగ్గింది. సో ఇట్లా ఏ విధానంలో అయినా సరే ఇంత ఎలాబరేటెడ్గా చెప్పడానికి కారణం ఏంటంటే
అందరికి రైతు మిత్రులకి కన్ఫ్యూషన్ ఉండకూడదనే ఉద్దేశంతో నేను సమయం తీసుకుని ఇంత ఎలాబొరేటెడ్గా చెప్పాల్సి వచ్చింది. మళ్ళా దీని మీద ఏ రకమైనటువంటి అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో. సో ఇట్లా ప్రకృతి సేంద్రియ రసాయనిక వ్యవసాయ విధానాలలో ఏ విధానం అయినా సరే 25% నుంచి 50% మాత్రమే కలుపుకునే పదార్థాలన్నిటిని కూడా తగ్గించి డోసేజ్ తగ్గించుకొని 50% డోసేజీ, ఇంకా చెప్పాలంటే 25% డోసేజ్తో కూడా వాడుకొని 100% డోసేజీ వాడినప్పుడు పొందే ఫలితాలని యథావిధిగా ఎన్హాన్సర్ను వాడి పొందవచ్చు. అతి ముఖ్యమైనటువంటి గొప్పతనం ఎన్హాన్సర్ది ఇది. సో మనం ఇప్పుడు ఎన్హాన్సర్ ఏంటి, దానిలో ఏమున్నాయి, అది ఎట్లా తయారు చేశారు డాక్టర్ కృష్ణచంద్ర గారు, మనం రైతు స్థాయిలో ఎన్హాన్సర్ సొల్యూషన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ తయారు చేసుకున్నటువంటి సొల్యూషను ఏ విధంగా వాడుకోవాలనేది చెప్పుకున్నాము. అసలు ఈ ఎన్హాన్సర్ని ఎందుకు వాడాలి పంటల మీద? ఇది పూతని బాగా ప్రేరేపిస్తుంది. ఫ్రూట్ సెట్టింగు, ఫ్రూట్ డెవలప్మెంట్ దశలలో మంచి కలర్, వెయిట్, సైజు, రుచి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. వాతావరణ ఒడిదుడుకులని పంటలు తట్టుకుంటానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి బహు ప్రయోజనాలు ఉన్నాయి ఎన్హాన్సర్ వల్ల. ఇట్లాంటి ప్రయోజనాలన్నిటిని కూడా పొందవచ్చు. ఉదాహరణకి ప్రస్తుతం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ప్రస్తుతం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడిలో పూతలు సక్రమంగా రావట్ల వాతావరణ ఒడిదుడుకుల వల్ల. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఈ ఎన్హాన్సర్ని కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వాడుకుంటే, ఎగ్జాంపుల్ మీరు 1 ఎకరం మోతాదు 200 లీటర్ల తయారైనటువంటి ఎన్హాన్సర్ సొల్యూషన్లో మనం మామూలుగా వాడుకునేటువంటి 5 ml ఫిష్ అమైన్ యాసిడ్స్ బదులుగా కేవలం 2.5 ml ఫిష్ అమైన్ యాసిడ్స్ పర్ లీటర్ చొప్పున, అంటే 1/2 లీటరు ఫిష్ అమైన్ యాసిడ్స్కి బదులుగా కేవలం 250 ml ఫిష్ అమైన్ యాసిడ్స్ని కలుపుకొని మామిడి మొక్కల మీద స్ప్రే చేసుకుంటే, లేదు ఉత్త ఎన్హాన్సర్ సొల్యూషను మనం మామిడి మొక్కల మీద పూత లేని మామిడి మొక్కల మీద కనుక స్ప్రే చేసుకుంటే మీకు 7 నుంచి 15 రోజుల్లోపు అద్భుతమైనటువంటి పూతలు వస్తాయి. వాతావరణ ఒడిదుడుకుల వల్ల పూతలు రాకుండా ఉన్నటువంటి మామిడి మొక్కలకి ఈ ఎన్హాన్సర్ పూతలు తెప్పిస్తుంది. ఇంత ప్రయోజనకరమైనది ఈ ఎన్హాన్సర్. అయితే ఆఖరుగా ఒక చిన్న ప్రికాషన్ అని చెప్పాలి మీకు. మనం ఎన్హాన్సర్ని పూత పిందే సమయంలో మాత్రం వాడకూడదు. అంటే పూతకు ముందు దశలో వాడుకోవచ్చు, పూతలన్నీ పిందెలుగా మారిన తర్వాత, అంటే ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత వాడుకోవచ్చు. ఎన్నిసార్లు వాడుకోవాలి? ఇట్లా ఎందుకు ఇట్లా పూత పిందే సమయంలో వాడుకోకూడదు? సహజంగా ఆవు వ్యర్థాలకి, మలమూత్రాలకి అధిక వేడి, మీథేన్ గ్యాసు రిలీజ్ చేసేటువంటి గుణం ఉంటుంది. అందుకనే పాలేకర్ గారు కూడా జీవామృతాన్ని పంటల మీద పిచికారీ చేసేటప్పుడు పూత పిందే దశలో వాడద్దని చెప్తారు. సో అందువల్ల మనం ఈ ఎన్హాన్సర్ను కూడా పూత పిందే దశలో కాకుండా పూతకు ముందు దశలో వాడుకోవచ్చు. పూత తదనంతరపు ఫ్రూట్ సెట్టింగ్ దశలో కూడా వాడుకోవచ్చు. ఎన్నిసార్లు వాడుకోవాలి? కనీసం 3 సార్లు వాడుకుంటే మంచి మనం ఆశించినటువంటి ఫలితాలను పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎట్లా? పూతకి ముందు, ఏ పంట అయినా సరే పూత దశకు ముందు ఒకసారి స్ప్రే చేయాలి. ఎకరానికి 200 లీటర్ల తయారైనటువంటి ఎన్హాన్సర్ సొల్యూషను లేదా గాఢ గోమూత్ర సొల్యూషన్ని 1 ఎకరానికి స్ప్రే చేయాలి. అట్లాగే పూతంతా అయిపోయి పూతంతా కూడా పిందిగా మారి ఫ్రూట్ సెట్టింగ్ జరిగిన తర్వాత ఒకసారి ఎకరానికి 200 లీటర్ల తయారైనటువంటి ఎన్హాన్సర్ సొల్యూషన్ స్ప్రే చేసుకోవాలి.
మరలా ఫ్రూట్ డెవలప్మెంట్ అయిన తర్వాత దశల్లో అంటే పంట కోతకి ఇంకొక 20 రోజుల ముందు దశలో మళ్ళీ ఇంకొకసారి కనుక ఎన్హాన్సర్ సొల్యూషన్ 1 ఎకరానికి 200 లీటర్లు తయారైనటువంటి దాన్ని స్ప్రే చేసుకుంటే మంచి ఆశించిన ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మంచి పూత వస్తుంది. ఆ పూత నుంచి ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత చేసుకునే స్ప్రేల వల్ల గింజలు బాగా తయారయ్యి నాణ్యమైనటువంటి కాయ, రంగు, రుచి, బరువుతో కూడినటువంటి దిగుబడులు తీసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. కొద్దిగా ఈ వీడియో లెంగ్తీ అయినా కూడా ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండకూడదనేటువంటిది ఉద్దేశంతో సోదాహరణంగా ఉదాహరణల సహేతుకంగా చెప్పిందే ఈ ఎన్హాన్సర్ వీడియో. మీ అనుమానాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో అడిగితే కనుక ఏమన్నా ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను.